యిర్మీయా రాజులచే, యాజకులచే, ప్రజలచే ద్వేషించబడెను. అయినప్పటికీ అనుదినము దేవుని రక్షణ ఉండెను. యాజకులు మరియు ప్రవక్తలు అతనిని చంపాలని ప్రయత్నించగా అహికాము అను భక్తుడు ఆ రోజునే అతనిని కాపాడెను. ఆ రోజు దేవుడు రక్షించకపోయిన ఎడల యిర్మీయా చనిపోయేవాడు. తరువాత అతనిని బురదతో మాత్రమే నిండిన గోతిలో పడవేయగా అక్కడ తినదగనది లేదా త్రాగదగనది ఏది లేక అతడు మరణించబోతున్నప్పుడు ఎబెద్మెలెకు అను విదేశీయుడు రాజు చెప్పడంతో అతనిని బయటకు లాగెను. యిర్మీయా ఏడాదికి ఒక్కసారి తప్పించుకోలేదు. తరచూ దాడి జరిగేది. కాని అనుదినము దేవుని రక్షణ ఉండెను. యెరూషలేము బబులోనువారిచేత నాశనమగుచుండగా హింసతో కూడిన ముట్టడి సమయంలో దేవుడు ఒక అన్యజాతి రాజు హృదయాన్ని కదిలించి యిర్మీయాను కాపాడెను. ఇది యాదృచ్ఛికం కాదు. అనుదినము ఉండే దేవుని రక్షణ. పట్టణం పూర్తిగా నాశనమైన తరువాత కూడా చుట్టూ హింస, గందరగోళం నడుస్తున్నప్పటికీ దేవుడు యిర్మీయాకు స్పష్టంగా నడవవలసిన మార్గమును, ఎలా మరణాన్ని తప్పించుకోవాలో తెలియజెప్పెను. చుట్టూ ప్రతినిత్యం ప్రజలు చనిపోతున్నారు. అతని స్వజనులచే అతడు లక్ష్యంగా చేయబడెను. అతనికి సైన్యం లేదు, రక్షణ లేదు, ఇల్లు లేదు. దేవుని వాక్యము ఒక్కటే అతని అనుదినము రక్షణగా మారెను. అయినప్పటికీ అతడు అన్నిటినీ దాటెను. యిర్మీయా అగ్నిని పిలువలేదు, మరణించిన వారిని లేపలేదు. అతడు కేవలం 40 సంవత్సరాలు ద్వేషం, యుద్ధం, బాధ మధ్య జీవించును. ఎందుకంటే దేవుని రక్షణ అనుదినం ఉండెను. శత్రువులు మారిపోయారు, రాజులు మారిపోయారు, దేశాలు పడిపోయాయి. కాని దేవుని రక్షణ ఒక్కరోజు కూడా విసర్జింపబడలేదు. ఇది ప్రతిరోజూ దేవుని విశ్వాసపాత్రత. ఇదే మీ అద్భుతమైన అనుభవం కూడాను. యిర్మీయా 40 సంవత్సరాలపాటు మరణభయాలతో, ఒంటరితనంతో, ద్రోహంతో జీవించి నిలబడగలిగాడంటే మీరు కూడా నిలబడగలరు. ఎందుకంటే ఆయనను కాపాడిన దేవుడు ఇప్పటికీ మారలేదు. ఆయన సంవత్సరానికి ఒకసారి మాత్రమే రక్షించే దేవుడు కాదు. ఆయన రక్షణ అనుదినము ఉండును. మీరు మొత్తం మెట్లన్నిటినీ ముందుగానే చూడాల్సిన అవసరం లేదు. చేయవలసిందల్లా తదుపరి అడుగు వేయడం మాత్రమే. ఎందుకంటే రేపటి రక్షణ కూడా ముందుగానే ఏర్పాటు చేయబడింది. ఈరోజు రక్షణ నిన్న ఏర్పరచబడినట్లుగా